ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తాన్ని రాష్ట్రం వైపు చూసేలా పరిపాలన సాగించిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. మిట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మండలంలోని మాల్యాల గ్రామంలో డ్యాంకు ఫౌండేషన్ వేసి కొత్త కాల్వలు నిర్మించిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. ఇక గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త కాల్వ కూడా నిర్మించని టీఆర్ఎస్ శ్రేణులు నేడు నిండిన చెరువులు కుంటలను చూసి ఓర్వలేక ప్రజాపాలనతో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్టె ప్రభాకర్, నాయకులు బొజ్జ మల్లేశం, న్యాత నవీన్, ధర్మపురి శ్రీనివాస్, సంతపురి బాలు, పోతురాజు, రవి, పులి సత్యం, ఇందూరి మధు, దారం రామచంద్రం, ఏగోళ్లం శ్రీనివాస్, ఈసరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడకు సంబంధించినటువంటి అభివృద్ధిలో మరి ప్రతి గడప గడప కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేరవేస్తున్నందుకు మరి వేములవాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు కూడా మరి ప్రత్యేకమైనటువంటి వేములవాడ కాంగ్రెస్ పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఓర్వలేక మరి ఒక బీసీ బిడ్డ చేతుల మరి వేములవాడకు సంబంధించినటువంటి అభివృద్ధి అవుతుంది, ఇది స్థిరస్థాయిగా నిలుస్తుందని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మరి కుట్రపూరితంగా మరి వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన, చందుర్తి మండల యూత్ కాంగ్రెస్ పక్షాన మరి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. అభివృద్ధిలో మరి మీకేమన్నా ఆలోచనలు ఉంటే మరి మనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మరి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైతే మీకు అభివృద్ధిలో మరి ఏమన్నా లోటుపాట్లు ఉంటే నా దగ్గరకు వచ్చి విన్నపించాలని చెప్పేసి గతంలో చెప్పి ఇప్పుడు చెప్పారు. అంత మంచి ఎమ్మెల్యే మన వేములవాడ నియోజకవర్గానికి దొరకడం మరి నిజంగా మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి కూడా ఇలా మరి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే విమర్శిస్తున్నారో మీరు విమర్శించేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజులలో మీరు ఇంకా కూడా మరి అభివృద్ధికి అడ్డుపడితే ప్రతి ఒక్క ఇంటిని కూడా మరి యూత్ కాంగ్రెస్ అధ్యయంలో మరి ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇక్కడ పారుతున్నటువంటి కాలువలు, ఇక్కడ నిండుతున్నటువంటి చెరువులన్నీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బీజం వేసిందని చెప్పక తప్పదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఆ రోజు తవ్వినటువంటి కాలువలే తప్ప ఇప్పటి వరకు ఒక్క కాలువ కూడా పూర్తి చేయనటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున వారు కార్యక్రమాలు చేయడం అంటే వాస్తవంగా ప్రజానీకం అంతా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలు కావచ్చు, గత 20 నెలల నుండి వచ్చినటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి చెరువును కూడా ప్రతి కుంటను కూడా నింపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ వారు వేసినటువంటి సాధనను ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ఉరుకులు పరుగులు పెడతా ఉంటే ఈరోజు కొంచెం మంది వారు చేస్తున్నటువంటి పనులను అభివృద్ధిని చూసి ఓరలేక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంతో పాటు అంతకుముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి నేతృత్వంలో ఏం జరిగింది, ప్రజాపాలన వచ్చినాక ఏం జరుగుతుంది, 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పాల్గొని వారికి నివాళులు అర్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ రాజశేఖర రెడ్డి లేని లోటును మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకు చేరేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలు సీనన్న గారి నాయకత్వంలో ఈ మండలాన్ని కావచ్చు, ఈ నియోజకవర్గాన్ని కావచ్చు అభివృద్ధి దశలో తీసుకుపోయేంత వరకు కూడా ఈ యొక్క మన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సన్నద్ధమై ఉండాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడం కోసం వారు పాదయాత్ర చేసిన తీరు కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా అట్టడుగున్నటువంటి ప్రజానీకం ఎవరైతే గరీబులు ఉంటారో తినడానికి తిండి లేక వారికి బియ్యం ఇవ్వాలి, వారి ఇంట్లో ఉద్యోగం కావాలి, వాళ్ళ కొడుకో బిడ్డనుంటే చదువుకోవాలి,
ఆ పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టలేని కుటుంబాలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని వారి పాదయాత్రలో గమనించి స్కాలర్షిప్ అనేది అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి ఒక ఆటో నడుపుకునే అతని కొడుకు MBAలో MCAలో బీటెక్లో చదివి ఈరోజు అమెరికాలో హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారి ముందు చూపు వల్లనే అని చెప్పుకోక తప్పదు. గరీబోన్ ఇంట్లో ఏమైనా రోగాలు వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయి దవాఖానలకు పోవాలంటే 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు కట్టలేని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అది గమనించి మండల స్థాయిలో అంబులెన్స్ను కుయి అని చెప్పి మండల స్థాయిలో అంబులెన్స్ను పెట్టి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా పోయే విధంగా 108 104 కుట్టగానే అంబులెన్స్ వచ్చే విధంగా అంబులెన్స్ను ఏర్పాటు చేసి ఇక చెప్పుకుంటూ పోతే అనేక స్కీములు. అటువంటి పెద్ద గొప్ప నేతను మనం జీవితాంతం ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మరో 1000 సంవత్సరాలకైనా గుర్తుండిపోయేటువంటి నేత రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకో తప్పని తెలియదు. మరొక్కసారి మనందరి పక్షాన వారికి ఘనమైన నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అవ్వచ్చు, మనందరి ఆశాజ్యోతి, మనందరి పేద నేత, మన గవర్నమెంట్ ప్రభుత్వం పాదశీలన్న గారు కూడా వారి శిష్యులనే రాజకీయం చేసినాక వారి నేతృత్వంలో మన ఎమ్మెల్యే గారి ఆశయాలు కొనసాగే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.